హాయ్ అండి. వెల్కమ్ టు దేవిక మినీ వ్లాగ్స్. ఈరోజైతే సొరకాయ రోటీ అయితే చేసుకున్నాము. ఇదైతే ఊరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అత్తమ్మతో అడిగి మరీ చేయించుకునే వంట అనమాట. ఫస్ట్ అయితే సొరకాయని తురిమి పక్కన పెట్టేసుకొని అందులో కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర అండ్ ఈ ఆనియన్, చిల్లీ, సాల్ట్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాము. లైట్గా ఆయిల్ అండ్ కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మరి పిండిలో కలుపుకోవాలండి. ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. సో లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం పిండిని గట్టిగా అయితే తడుపుకోవాలి. అండ్ మేము కొంచెం క్రంచీగా ఉండాలనేసి పప్పులు అండ్ నానబెట్టిన శనగపప్పు కూడా వేసి గట్టి డఫ్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ మ్యాక్సిమం ఈ ఊర్లో మేము వంటలన్నీ కట్టెల పొయ్యి మీదే చేస్తామన్నమాట. కట్టెల పొయ్యి మీద అయితే చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని లో ఫ్లేమ్ మీద అయితే మేము మీడియం ఫ్లేమ్ మీద అయితే చేసుకున్నాం అనమాట. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఇందులోనే మ్యాక్సిమం స్పైసీ అండ్ సాల్ట్ అన్నీ యాడ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఫైనల్ లుక్ అయితే నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ డిఫరెంట్ అత్తమ్మ వంటలు. థ్యాంక్ యూ. బై బాయ్.